తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు కేవలం సినిమాలు ఇవ్వలేదు, ఒక శకాన్ని సృష్టించాయి. అలాంటి కాంబినేషన్ అంటే నందమూరి తారక రామారావు, కేవీ రెడ్డి. ఒకరు తిరుగులేని స్టార్, మరొకరు కథను, పాత్రను, సాంకేతికతను అత్యంత ఖచ్చితత్వంతో తెరపై ఆవిష్కరించిన దర్శకుడు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాల సంఖ్య 8. కానీ ఆ సినిమాల ప్రభావం మాత్రం తెలుగు సినిమా చరిత్రను మార్చేసింది. ఒక సినిమా ఎన్టీఆర్ ను స్టార్ గా నిలబడితే, మరో సినిమా ఆయనను శ్రీకృష్ణుడిగా ప్రజల గుండెల్లో శాశ్వతం చేసింది. ఇంకో సినిమా జానపద వైభవానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా విజయాలు, ప్రయోగాలు, పరాజయాలు, చివరికి కేవీ రెడ్డి కెరీర్ లోనే చివరి సినిమాతో ఈ ప్రయాణం ముగిసింది. ఇది కేవలం 8 సినిమాల కథ కాదు, ఒక దర్శకుడు ఊహకు ఒక నటుడి తెర వ్యక్తిత్వం తోడైనప్పుడు ఎలాంటి అద్భుతాలు పుడతాయో చెప్పే కథ. 1951 తెలుగు సినిమా అప్పుడప్పుడే తన స్వరూపాన్ని మార్చుకుంటున్న కాలం. అలాంటి సమయంలో విజయ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన పాతాళ భైరవి జానపద సినిమాలకు ఒక కొత్త దారి చూపించింది. అయితే ఈ సినిమాలో తోటరాముడిగా మొదట ఎన్టీఆర్ ను అనుకోలేదంటే ఆశ్చర్యమే. అప్పటికే ఏఎన్ఆర్ వరుస విజయాలతో ఉన్నారు. నాగిరెడ్డి అభిప్రాయం ప్రకారం తోటరాముడిగా ఏఎన్ఆర్ ను, నేపాల మాంత్రికుడిగా గోవిందరాజుల సుబ్బారావును తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ తో 2 ఏళ్లలో 4 సినిమాలు చేసేలా నెలకు ₹250 పారితోషికంతో ఒప్పందం కూడా జరిగింది. అయినా హీరో విషయంలో తుది నిర్ణయం రావడం లేదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టెన్నిస్ ఆడుతున్నారు. వరుసగా 4 బంతులు మిస్ చేసిన ఎన్టీఆర్ ఒక్కసారిగా కసితో రాకెట్ ను 2 చేతులతో పట్టుకుని బంతిని బలంగా కొట్టారు. ఆ షాట్ దూరంగా వెళ్లిపోయింది. దాన్ని గమనిస్తున్న కేవీ రెడ్డి మెదడులో మాత్రం మరో షాట్ పడింది. తోటరాముడిగా ఎన్టీఆర్ అయితే అంతే. ఆ తర్వాత ఎన్టీఆర్ తో బొడ్డు దేవరను పగలగొట్టే సన్నివేశాన్ని పరీక్షగా చిత్రీకరించారు. రష్ చూసిన తర్వాత తోటరాముడిగా ఎన్టీఆర్ ఖరారయ్యారు. ఇక నేపాల మాంత్రికుడిగా ఎస్వి రంగారావును ఎంచుకోవడం కూడా కేవీ రెడ్డి చూపిన ప్రతిభకు నిదర్శనం. అప్పటికి రంగారావు కెరీర్ అంతగా ఊపందుకోలేదు. ఆయనకు మాంత్రికుడు గెటప్ వేయించి ఫోటోలు తీయించిన కేవీ రెడ్డి తన ఊహలో ఉన్న మాంత్రికుడిని ఆయనలో చూసేశారు. సినిమా కోసం ఎన్టీఆర్, బాలకృష్ణ కర్రసాము సాధన చేశారు. ఆ షూటింగ్ లో చెట్టు మీద నుంచి దూకే సన్నివేశంలో ఎన్టీఆర్ చేయి కూడా విరిగింది. ఇక కథ విషయానికి వస్తే, ఉజ్జయిని రాకుమారి ఇందూను ప్రేమించిన తోటరాముడు సంపన్నుడు కావాలనే కోరికతో నేపాల మాంత్రికుడిని ఆశ్రయిస్తాడు. కానీ తోటరాముడిని బలి ఇచ్చి పాతాళ భైరవుని అనుగ్రహం పొందాలనేది మాంత్రికుడి పన్నాగం. అక్కడి నుంచి మొదలయ్యే పోరాటమే పాతాళ భైరవి. మార్కస్ బార్ట్లే కెమెరా, పింగళి నాగేంద్రరావు మాటలు, ఘంటసాల సంగీతం ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఎవర్ గ్రీన్ గా మార్చాయి. ఫలితం 10 కేంద్రాల్లో శతదినోత్సవం, తెలుగు సినిమాల్లో నేరుగా 25 వారాలు ఆడిన తొలి చిత్రంగా రికార్డు. 1952లో జరిగిన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఏకైక దక్షిణ భారత చిత్రంగా కూడా నిలిచింది. అన్నింటికంటే ముఖ్యంగా పాతాళ భైరవి ఎన్టీఆర్ ను తెలుగువారి తొలి సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా. ఆ తర్వాత వచ్చింది 1957లో మాయాబజార్. తెలుగు సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఈ సినిమా పేరు రాకుండా చరిత్రను చెప్పడం దాదాపు అసాధ్యం. మహాభారతంలోని కొన్ని అంశాలను తీసుకుని శశిరేఖ పరిణయం చుట్టూ కేవీ రెడ్డి అల్లిన కల్పిత కథ ఇది. మహాభారతంలో లేని శశిరేఖ పాత్రను సృష్టించి దాన్ని తరతరాల ప్రేక్షకుల జ్ఞాపకాల్లో శాశ్వతం చేశారు. అయితే ఈ సినిమా గొప్పతనం కథలోనే కాదు, ఎవరికి తగ్గ పాత్ర వారికే ఇవ్వడం, ప్రతి పాత్రకు ప్రాధాన్యం కల్పించడం, ఇంతటి భారీ తారాగణాన్ని సమన్వయం చేయడం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, గుమ్మడి, సూర్యకాంతం ఇలా అప్పటి దిగ్గజాలంతా ఒకే సినిమాలో. అయితే ఈ సినిమాలో అసలు హీరో ఎవరు? ఎన్టీఆర్ కృష్ణుడిగా, ఏఎన్ఆర్ అభిమన్యుడిగా, ఎస్వీఆర్ ఘటోత్కచుడిగా, సావిత్రి శశిరేఖగా. సరదాగా ఈ చర్చ వచ్చినప్పుడు ఒక్కొక్కరు తమ పాత్రే హీరో అన్నారు.
చివరకు సావిత్రినే అసలు హీరో అని సరదాగా తీర్మానించుకున్నారట. ఇక టెక్నాలజీ లేని కాలంలో మార్కస్ బార్ట్లే కెమెరాతో సృష్టించిన మాయాజాలం ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. వివాహ భోజనంబులు, లడ్డూలు నేరుగా నోట్లోకి వెళ్లడం, శశిరేఖ మాయా దర్పణం, సత్యపీఠిక ఇవన్నీ అప్పటి సాంకేతిక ప్రతిభకు ఉదాహరణలు. మరి ఎన్టీఆర్ కృష్ణుడిగా ఆయనకు వచ్చిన ఇమేజ్ తర్వాత ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. పాతాళ భైరవితో స్టార్, మాయా బజార్ తో శ్రీకృష్ణుడు. ఇక 1961లో జగదేక వీరుని కథతో ఎన్టీఆర్ కేవీరెడ్డి కాంబినేషన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. కథ సింపుల్. రాజకుమారుడు ప్రతాప్ నలుగురు దేవకన్యలను వివాహం చేసుకోవాలనే సంకల్పంతో అద్భుతమైన సాహసయాత్రకు బయలుదేరతాడు. కానీ కేవీరెడ్డి చేతిలో ఆ సాధారణ కథ ఒక అద్భుతమైన ఫ్యాంటసీ ప్రపంచంగా మారింది. మాయాలోకాలు, జలాంతర్గత రాజ్యాలు, దివ్య ప్రసాదాలు, అతీంద్రియ శక్తులు. అప్పట్లో CGI లేదు, కానీ మార్కస్ బార్ట్లే ట్రిక్ ఫోటోగ్రఫీతో ఆ ఊహా ప్రపంచాన్ని ప్రేక్షకుల కళ్ల ముందుకు తీసుకొచ్చారు. ఇక సంగీతం. శివశంకరి, శివానందలహరి ఘంటసాల పాడిన ఈ పాటను రికార్డు చేయడానికి ఆయన కూడా వారం రోజుల పాటు సాధన చేసి చివరకు సింగిల్ టేక్లు పూర్తి చేశారట. పెండియాల సంగీతం, పింగళి సాహిత్యం, ఘంటసాల గాత్రం ఇవన్నీ కలిసిన ఈ పాట ఇప్పటికీ సంగీతాభిమానులకు సవాలే. సినిమా కూడా భారీ విజయం సాధించింది. తొలి విడుదలలోనే 19 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇలా 3 సినిమాలు, 3 భిన్నమైన ప్రపంచాలు. కానీ హీరో మాత్రం ఒక్కడే ఎన్టీఆర్, దర్శకుడు మాత్రం ఒక్కడే కేవీ రెడ్డి. 1963 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్. కథ కృష్ణుడికి అర్జునుడికి మధ్య యుద్ధం. గయోపాఖ్యానం నాటకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి కేవీ రెడ్డి దర్శకుడు, నిర్మాత. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో కృష్ణుడిగా మొదట అనుకున్నది ఎన్టీఆర్ కాదు, ఏఎన్ఆర్. కృష్ణుడు చమత్కారి, మాయల చేయగలవాడు కాబట్టి ఏఎన్ఆర్ సరిపోతారని భావించారు. అర్జునుడు ఆజానుబాహుడు, ధీరోదాత్తుడు కాబట్టి ఎన్టీఆర్ ను అర్జునుడిగా అనుకున్నారు. కానీ ఏఎన్ఆర్ మాత్రం కృష్ణుడి పాత్రకు తాను సరిపోనని చెప్పారు. అప్పటికే మాయాబజార్ లో ఎన్టీఆర్ కృష్ణుడిగా ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్రపడిపోయారు. అందుకే చివరకు కాంబినేషన్ మారింది. ఎన్టీఆర్ కృష్ణుడు, ఏఎన్ఆర్ అర్జునుడు. ఇద్దరు మహానటులు ఎదురెదురుగా నిలిచినప్పుడు తెరపై ఏర్పడిన ఆ పోటీ, ఆ స్నేహం, ఆ భావోద్వేగం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక్కడి నుంచి కథలో ఒక కీలక మలుపు. 1965లో సత్య హరిశ్చంద్ర. కథ గొప్పది, హరిశ్చంద్రుడు సత్యనిష్ట గొప్పది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కేవీ రెడ్డి. విజయ సంస్థ అయినా సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అసలు సమస్య ఎక్కడ వచ్చింది? 1924లో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన సత్య హరిశ్చంద్రియం నాటకం అప్పటికే ప్రేక్షకుల్లో బాగా పాపులర్. అందులోని పాటలు, పద్యాలు కూడా జనాల నోటికి వచ్చేశాయి. కానీ కాపీరైట్ సమస్యల కారణంగా వాటిని సినిమాలో ఉపయోగించుకోలేకపోయారు. అందుకే పింగళితో కొత్త పాటలు, పద్యాలు రాయించారు. కానీ ప్రేక్షకులు కొత్త పద్యాలను అంతగా స్వీకరించలేదు. ఇక్కడే ఒక గొప్ప పాఠం కనిపిస్తుంది. ఒక కథను ప్రేక్షకులు ప్రేమించడమే కాదు, ఆ కథతో ముడిపడిన పదాలు, పాటలు, జ్ఞాపకాలను కూడా ప్రేమిస్తారు. వాటిని మార్చినప్పుడు ఎంతటి స్టార్ హీరో, ఎంతటి దర్శకుడు ఉన్నా ప్రేక్షకుల స్పందన మారవచ్చు. సత్య హరిశ్చంద్ర అదే విషయాన్ని రుజువు చేసింది. 1968 ఉమాచండి గౌరీ శంకరుల కథ. ఎన్టీఆర్ శివుడిగా నటించిన అరుదైన చిత్రాల్లో ఇది ఒకటి. భృగు మహర్షి, శివపార్వతుల కథతో మొదలయ్యే ఈ సినిమాలో శాపం, పునర్జన్మలు, లంబకాసురుడు, ఉమా, చండి, గౌరీ, జయశంకర్ ఇలా అనేక మలుపులతో కథ సాగుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ కేవలం శివుడిగానే కాదు, జయశంకర్ గాను కనిపించారు. బి సరోజాదేవి పార్వతి, ఉమా, చండి, గౌరీ పాత్రలో కనిపించారు. కథ చివర్లో ఉమా, చండి, గౌరీ మళ్లీ పార్వతిగా ఏకమై శివుడితో కైలాసానికి చేరుకోవడంతో కథ ముగుస్తుంది. కానీ ఈ సినిమా కూడా ఆర్థికంగా విజయం సాధించలేదు. ఇది కేవీ రెడ్డి కెరీర్ లో కీలకమైన దశ. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయనకు పరిస్థితులు మరింత కఠినంగా మారాయి. ఉమాచండి గౌరీశంకరుల కథతో పాటు 1968లో వచ్చిన మరో సినిమా భాగ్య చక్రం. ఈసారి కేవీ రెడ్డి నిర్మాత కూడా జయంతి పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఎన్టీఆర్, బి సరోజాదేవి జంటగా నటించారు.
కథలో యువరాజు విక్రమ్, వనజ ప్రేమ, రాజ్యాధికారం కోసం జరిగే కుట్రలు, మారువేషాలు, స్వామిరాజు దురాగతాలు ప్రధానంగా సాగుతాయి. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. కేవీ రెడ్డికి మరో పరాజయం. విజయ సంస్థ ఆయనను పక్కన పెట్టింది. అవకాశాలు తగ్గిపోయాయి. కొంతకాలం సినిమాలు చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడే ఎన్టీఆర్ తన గురువు లాంటి దర్శకుడికి అండగా నిలిచారు. అదే మనల్ని వీరిద్దరి కలయికలో 8వ సినిమాకి తీసుకెళ్తుంది. 1971 కేవీ రెడ్డి కెరీర్ లో చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య. ఇది కేవలం ఎన్టీఆర్ కేవీ రెడ్డి కాంబినేషన్ లో 8వ సినిమా కాదు. కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా కూడా ఇదే. అప్పటికే సత్య హరిశ్చంద్ర, ఉమాచండి గౌరీశంకరుల కథ, భాగ్యచక్రం వరుస పరాజయాలతో ఆయన పరిస్థితి కష్టంగా మారింది. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇతర పనులు చేస్తూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఎన్టీఆర్ ఆయనకు డబ్బు ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ కేవీ రెడ్డి ఉచితంగా డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ఏదైనా సినిమాకు దర్శకత్వం చేయించుకుని ఇస్తే పుచ్చుకుంటాను అన్నారట. అప్పుడు ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ పై శ్రీకృష్ణ సత్యను నిర్మించి దర్శకత్వ బాధ్యతలను కేవీ రెడ్డికి అప్పగించారు. ఇది ఒక నటుడు తన దర్శకుడిపై చూపించిన గౌరవానికి అద్భుతమైన ఉదాహరణ. ఇక సినిమా కూడా ప్రత్యేకమే. ఎన్టీఆర్ ఇందులో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రావణుడిగా త్రిపాత్రాభినయం చేశారు. జయలలిత, సత్యభామ, చంద్రసేన పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. రామాయణ కాలం నుంచి ద్వాపర యుగం వరకు కథను అనుసంధానిస్తూ కేవీ రెడ్డి తనదైన శైలిలో ఈ కథను రూపొందించారు. 1971 డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఏడాదికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి రజిత నంది అవార్డును ప్రకటించింది. ఇదే కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం. ఇదే ఆయనకు ఎన్టీఆర్ తో చివరి సినిమా. ఇదే ఈ మహా కాంబినేషన్ కు చివరి అధ్యాయం. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1951 పాతాళ భైరవి ఎన్టీఆర్ ను స్టార్ గా నిలబెట్టింది. 1957 మాయాబజార్ ఆయనను శ్రీకృష్ణుడిగా ప్రజల గుండెల్లో శాశ్వతం చేసింది. 1961 జగదేక వీరుని కథ జానపద హీరోగా ఆయన ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. 1963 శ్రీకృష్ణార్జున యుద్ధం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్ కు మరో మైలురాయిగా నిలిచింది. 1965 సత్య హరిశ్చంద్ర ఈ మహా కాంబినేషన్ కు తొలి పెద్ద పరాజయాన్ని చూపించింది. 1968 ఉమాచండి గౌరీశంకరుల కథ ఎన్టీఆర్ ను అరుదైన శివుడి పాత్రలో చూపించింది. 1968 భాగ్య చక్రం ఇద్దరికీ కఠినమైన కాలాన్ని తెచ్చింది. 1971 శ్రీకృష్ణ సత్య కేవీ రెడ్డి కెరీర్ కు చివరి అధ్యాయంగా నిలిచి విజయంతో ఆ ప్రయాణాన్ని ముగించింది. ఈ 8 సినిమాలను చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ కు కేవీ రెడ్డి కేవలం దర్శకుడు కాదు, ఆయనలోని నటుడిని, స్టార్ ను, పౌరాణిక ప్రతిరూపాన్ని, జానపద హీరోను గుర్తించిన వ్యక్తి. అదే సమయంలో కేవీ రెడ్డికి ఎన్టీఆర్ కేవలం హీరో కాదు, తన ఊహలను తెరపై నమ్మకంగా మోసుకెళ్లగల నటుడు. అందుకే ఈ కాంబినేషన్ ను కేవలం 8 సినిమాలు అని చెప్పడం చాలా చిన్న మాట. ఇది తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఒక దర్శకుడు, నటుడు కలిసి రాసిన అద్భుతమైన చరిత్ర. మరి ఈ 8 సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన ఎన్టీఆర్ కేవీ రెడ్డి సినిమా ఏది? పాతాళ భైరవి, మాయాబజార్, జగదేక వీరుని కథ లేక శ్రీకృష్ణ సత్య? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని అరుదైన సినీ చరిత్రల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.